ఈరోజు మనం ప్రస్తుతం ఇక్కడ అమెరికా వర్జీనియాలో ఉన్నాము. అలాగే మనకి సూర్య రఘుతు గారు, అలాగే మంజుల రఘుతు గారు హ్యూస్టన్ నుంచి మనకి లైవ్ లో ఉన్నారు ఈరోజు. సో ఎందుకంటే మనకి చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే కోవిడ్ అనేది ఎలా డైవర్ట్ అవుతుంది, ఏ విధంగా అందరికీ తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే విపరీతంగా అమెరికా తీసుకుంటే విపరీతంగా కేసెస్ పెరగటం కానీ అట్లా ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో డాక్టర్ సూర్య గారు మనతో ఉన్నారు. సూర్య గారు ప్లీజ్, ఇప్పుడు ఫేజ్ 3 మనకి ఏంటంటే అమెరికాలో చూసుకుంటే కనుక ఫేజ్ 3 లాక్డౌన్ కూడా ఇది క్లియర్ అయిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళబోతున్నాము. సో ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇంకా చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇది కోవిడ్ వైరస్ మూలన మనకి ఎట్లాంటి ఇప్పుడు ఏది తిరుగుతుంది ఏంటనేది తెలియట్లేదు. సో దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థ్యాంక్స్ బౌరాజ్ గారు. అండ్ I am Dr. Surya Raghutu from Houston, Ace Pain Management, and we treat a lot of patients on a day-to-day basis. But most important thing, compared to previous cases of the COVID, recent developments have improved a lot, and it is a totally different disease. And in terms of diagnosis and management, and if I had a choice to become a COVID patient, I would become COVID patient now rather than two to 3 months ago, because the testing is completely different. The most important thing, we started using steroids for the treatment as compared to plasma transfusion and antiretroviral, which are extremely reserved for the very, very severe condition. Meeru gaani మీ బ్లడ్ లెవెల్స్లో ఎస్పెషల్లీ డి డైమర్ కానీ, సిఆర్పి కానీ, ఆక్సిజన్ సాచురేషన్ కానీ, ఎక్స్రే కానీ, క్యాట్ స్కాన్స్ కానీ, ఫైబ్రినోజెన్, పీటీపీటీటీ తీసుకుంటే దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంటే దీని వల్ల తెలిసింది ఏంటంటే ఇక్కడ 99% ఆఫ్ ద పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ అవుట్ పేషెంట్ నుంచి ట్రీట్ చేసి అవుట్ పేషెంట్ నుంచే డిశ్చార్జ్ చేస్తున్నాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ స్టెరాయిడ్స్ వాడద్దు అని చెప్పారు. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇస్ స్టెరాయిడ్స్, అండ్ ద అమౌంట్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాట్ దే ఆర్ యూజింగ్ ఆర్ వాట్ ద కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ యూజింగ్ వెరీ వెరీ ఓల్డ్ జెనరిక్ డ్రగ్స్ విచ్ యూస్ ఫర్ బ్రాంకైటిస్ అండ్ లంగ్ డిసీజెస్. కాకపోతే దీస్ ఆర్ సూపర్ చీప్ అండి కంపేర్ టు ద లక్షల డాలర్లు అనే రూపాయలు. మీరు ఎవ్వరు భయపడేది ఏం లేదు. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మాస్క్ విల్ హెల్ప్ యూ టు ప్రివెంట్ అండ్ ట్రై టు ఐసోలేట్ సోషల్. మీకు కానీ పక్కన వాళ్ళకి కానీ ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ గా వెళ్తే మీ ప్రెసెంట్ స్టేటస్ చూసుకొని దాన్ని ఇమీడియట్ గా వాళ్ళు ఇఫ్ దే కెన్ డయాగ్నోస్, యూ డోంట్ ఈవెన్ నీడ్ టు గెట్ హాస్పిటలైజ్. అంటే ఇక్కడ అమెరికాలో ఆల్మోస్ట్ majority of the patients are being diagnosed and treated as an outpatient basis, and బయట నుంచే స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి సమ్ వెరీ మినిమల్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. కంపేర్ టు ఇండియా వేర్ దే ఆర్ యూజింగ్ అగ్రెసివ్లీ retroviral drugs and plasma transfusions, plasma treatments, but they are not necessary. 99% of them they should. But actually, when the people needed plasma treatment and procedure, బాగా సిక్ అయ్యి ఇన్పేషెంట్ అడ్మిట్ ఉండి వాళ్ళకు లంగ్ కెపాసిటీ కొలాప్స్ అయిపోయి వాళ్ళకు అంటే ఇంట్యూబేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో వాడొచ్చండి. ఇక్కడ ప్రతి మంది ఆల్మోస్ట్ అందరికీ మేము ఒక మెడ్రాల్ డోస్ ప్యాక్ ఇచ్చి పంపించేస్తాము. ప్లస్ స్టెరాయిడ్ ఇస్తే చాలా మటుకు సిమ్టమ్స్ తగ్గిపోతాయండి. మీరు ఇంత భయపడాల్సిన అవసరమే లేదు దీని గురించి. మీరేమి తప్పు చేయలేదు, మీరు ఏమి ఇది దేవుని శాపం కాదు, ఇది మీకు దిస్ ఇస్ నాట్ యువర్ సిన్ ఆర్ ఎనీథింగ్. ఈవెన్చువల్లీ వీ హ్యావ్ ఎ ఫీలింగ్ ఇట్ విల్ గోన్ బికమ్ లైక్ ఎ కామన్ కోల్డ్. కానీ అంతవరకు మీరు పాటించాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ ఉన్నప్పుడు మీరు ఐసోలేట్ చేసుకోవాలి, వేరే వాళ్ళని ఐసోలేట్ చేయాలి. మాస్క్ మటుకు తప్పనిసరిగా వాడండి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టడీస్. మాస్క్ అంటే ఇప్పుడు ఒకటండి, మాస్కుల గురించి చెప్తున్నారు కాబట్టి మాస్కులు అంటే చాలా డిఫరెంట్ మాస్కులు మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఎనీ స్పెసిఫిక్ మాస్క్ దట్ యూ వాంట్ టు ప్రిఫర్ అండి ఆర్ రికమెండ్? N95, but even any mask is much better than no mask. అది కాక ఇంకొకటి, there is one more major thing which is I want to discuss.
అంటే పబ్లిక్ కి ఎడ్యుకేట్ చేయడానికి కోసము, తప్పకుండా. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ హు ఆర్ కోవిడ్ పేషెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డెఫిషియంట్ ఇన్ వైటమిన్ డి. అంటే ఇది మనము జంతువులు ఉన్నప్పుడు దే యూస్ టు గెట్ ప్లెంటీ ఆఫ్ వైటమిన్ డి ఇన్ ద పాస్ట్. That as we progress becoming more indoors and indoors, vitamin D levels చాలా తక్కువ ఉంటాయి. But there is a huge correlation between the amount of deficiency of vitamin D to the amount of disease seriousness. Ante what we do for all my patients, 50,000 units of vitamin D we'll give them for 4-5 days, then daily 5,000 units istamu. Plus apart from that, we also give like vitamin C. Symptomatic unnappudu matku vitamin C 3 to 4 times 1 gram. Then there are some trace elements, selenium, magnesium, and selenium and magnesium and zinc. Basically these are all like the trace elements which are needed for immune modulation and recovery. So this will prevent you from having some serious condition. అట్లాగే ఇప్పుడు మనం చూస్తుండడానికి ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకున్నా కానీ ఎక్కడ త్రూఅవుట్ ఎంటైర్ గ్లోబ్ వైడ్ గా ఎట్లా అంటే ఇప్పుడు మెడిసిన్ వ్యాక్సిన్ వచ్చేసింది, టెస్టింగ్ ట్రయల్స్ లో ఉన్నాయి అని ఒక స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదేంటి రియలిస్టిక్ గా మీ దృష్టిలో అసలు వ్యాక్సిన్ అనేది తయారైపోయింది, ఎప్పుడు రెడీగా ఉందా? రెడీ అయితే కనుక ఇప్పుడు ఎంతమందికి అవైలబిలిటీ ఉంటుంది? అంటే గ్లోబల్ వైడ్ గా మనకు వ్యాక్సిన్ కావాలి, సో ఎంతమందికి అవైలబిలిటీ ఉందంటారు? దీని గురించి ఏంటి మీరు ఒపీనియన్ ఏంటి? This is a strange disease compared to a lot of things because it's continuously mutating. That means like it's changing its genetic code on and on and on and on. Right. So in this situation, it's very hard to make a vaccine. Konni strains ki manam vaccine chesina kuda miga strains immediately ga mutate avta untayi. So the best thing is there is something called herd immunity. And as we keep on exposing ourselves, or maybe అందరి జనాలకి ఎక్స్పోజ్ అయిన కొద్దీ then they will start having more and more immunity. And వ్యాక్సిన్ రావడం అనేది చాలా ట్రయల్స్ చేస్తున్నారు, దే ఆర్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. కానీ కాకపోతే అకార్డింగ్ టు ఈ FDA వ్యాక్సిన్ రిలీజ్ కి కొంచెం టైం పడుతుందండి. అంటే లైక్ ఫ్లూ వ్యాక్సిన్ లెక్క రిలీజ్ చేయాలన్నా కూడా, ఈవెన్ దో దే నీడ్ టు రిలీజ్ ఎవ్రీ న్యూ ఇయర్ కొత్త స్ట్రెయిన్స్ వచ్చిన కొద్దీ కొత్త వ్యాక్సిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది don't put the hope on the vaccine for now because it's going to take time. Immediate ga vachchestundi anedi adi konta varaku I think they need to pump in money for the pharmaceuticals, and the politicians have to tell to the janalu. And FDA prakaranga aithe enta ledanna oka 6 to 8 months padutundi. Anta varaku meeru India lo gaani ikkada gaani 99% of the people will be exposed. కాకపోతే మీరు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు సిక్ అవ్వద్దు, ఇంకొన్ని సిక్ చేయొద్దు, మీరు మాస్క్ వేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్. చాలా అది గుడ్ అండి. అట్లాగే మనతో మాట్లాడటానికి డాక్టర్ మంజులా గారు ఉన్నారు. మంజులా గారు, మేడం, డాక్టర్ మంజులా గారు ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ హాస్పిటల్లో సర్వీస్ చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడేసి ఆమె తన ప్రాణాల మీద కూడా తెచ్చేసేసుకొని మళ్ళీ రికవర్ అయ్యేసి ఒక ధైర్యాన్ని నింపడానికి ఈరోజు మనతో మాట్లాడటానికి డాక్టర్ మంజులా గారు వచ్చారు. సో మీరు కూడా కోవిడ్ వారిన అంటే ఎఫెక్ట్ అయ్యేసి మళ్ళీ రికవర్ అయ్యేసి, మేడం మీరు యాక్చువల్ గా ఎంతో సర్వీస్ చేశారు విన్నాము. ఎందుకంటే కనుక ఎంతో మంది ప్రాణాలు కాపాడేసి చివరికి మీ ప్రాణాల మీదకి తెచ్చేసుకొని ఆ ధైర్యం అంటే అది మీరే చెప్పగలగాలి. అది చెప్పండి మేడం, ఎలా? అయినా అంటే ఇనీషియల్ గా అందరికి భయం ఉంటది. ఓకే, కోవిడ్ వస్తే అందరూ చనిపోతారు అన్న భయం ఉండే ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు. అంటే టిల్ మనకి ఎక్స్పోజ్ అయినప్పుడే మనకు తెలుస్తుంది అది ఎట్లా ఉన్నది. అది దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వెంటిలేటర్ మీద ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. నాకు వచ్చినప్పుడు అంటే మేము ఒక ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఎంప్లాయీ ఎక్స్పోజ్ అయితే మాకు ఎక్స్పోజ్ అయ్యాం. అంటే అదొకటే కాదు, మేము చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో కూడా మనం చెప్పలేం. అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ నాకు కొంచెం కోల్డ్ లాగా సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 3 days తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, అంత అసలు బెడ్ లో నుంచి కూడా కదలలేనంత వీక్నెస్. ఫ్లూకి ఒక 10 times సివియర్ ఉన్న వీక్నెస్. ఓకే, 3 days లో నేను 60 hours పడుకున్నాను. లైఫ్ లో ఎప్పుడు అట్లా లేదు. 6.5 hours పడుకున్నాను. 3 days లో కంటిన్యూస్ గా 60 hours. కొంతసేపు లేవటం, టాబ్లెట్స్ వైటమిన్స్ అవి వేసుకోవటము,
మళ్ళీ పడుకోవటం. మళ్ళీ అన్ని లక్కీలీ కోవిడ్ న్యూమోనియా ఉన్నా గూడా సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవటం వలన అండ్ స్టెరాయిడ్స్ ఇచ్చారు, జిత్రోమాక్స్ ఇచ్చారు. దానివల్ల ఐ వాస్ ఏబుల్ టు రికవర్. కాకపోతే రికవర్ అయిన తర్వాత కూడా ఒక 4 వీక్స్ ఇంకా జనరల్ వీక్‌నెస్ ఉండింది. దానికి కూడా వైటమిన్స్, అడిషనల్ వైటమిన్స్‌తో బూస్ట్ చేసిన తర్వాత ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఏమైతుంది, కోవిడ్ ఇప్పుడు చాలా మంది మనం ఇప్పుడు వాల్యూమ్ కేసెస్ చూస్తున్నాం. ఆల్రైట్. సో అర్జెంట్ కేర్‌కెళ్తాము, ఈఆర్‌కెళ్తాము. వాళ్ళు కూడా వందల వేల మంది వచ్చేసరికి వాళ్ళు కూడా దే కెనాట్ గివ్ అటెన్షన్. ప్రతి ఒక్కళ్ళకి అటెన్షన్ ఇవ్వలేరు. ఓకే. సో మనం సిమ్టమ్ రికగ్నైజ్ చేసుకోవాలి. మన బాడీ ఎట్లా ఉన్నది అని మనకే అర్థమవుతది. అంటే కోవిడ్ యాక్చువల్‌గా ఇది ఎఫెక్ట్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట? లేకపోతే అదర్‌వైజ్ వి హావ్ టు వెయిట్ 3-4 డేస్ టైమ్ ఫ్రేమ్ వెయిట్ చేసిన తర్వాత గానీ మనకి తెలీదా అది? లేదు. అంటే ఇమ్మీడియేట్‌గా మనకి బాడీ వీక్‌నెస్ ఫస్ట్ కోల్డ్ సింప్టమ్స్ లాగానే ఉంటాయి. తర్వాత వీక్‌నెస్ ఉంటుంది. తర్వాత కొంచెము దగ్గు, గొంతు నొప్పి, ముక్కు మంట, టేస్ట్ చేంజ్ అవ్వటము, టేస్ట్ తెలవకపోవటము, వాసన తెలవకపోవటం అట్లా ఉంటాయి. అవి యూజువల్లీ ఫస్ట్ 5 డేస్‌లోనే తెలుస్తాయి మనకి. అట్లా ఉన్నప్పుడు 5 డేస్ వెయిట్ చేయాలంటారు. అంటే ఇమ్మీడియేట్‌గా అసలు మనకి ఎఫెక్ట్ అయినట్టుగా ఇమ్మీడియేట్‌గా అంటే మనకి టెస్టింగ్ కిట్స్ గాని ఇక్కడ అంటే ఇంట్లో మనం చేసుకోలేము. అట్లాగే అసలు ఎఫెక్ట్ అయినట్టుగా ఎప్పుడు తెలుసుకుంటుంది మనకి? ఫస్ట్ డేనా? సెకండ్ డేనా? బిట్వీన్ 2 and 5 డేస్, యావరేజ్ బిట్వీన్ 5 and 11 డేస్ మనకి డయాగ్నోసిస్ అయితది. మీరు ఫస్ట్ 2 డేస్‌లో మీరు ఎక్స్‌పోజ్ అయినా ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. 60% పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నాయి. సో మీకు ఉన్నా కూడా మీకు తెలవదు టెస్ట్‌లో. అది ఏమైతుంది, ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువయ్యేసరికి టెస్ట్ రిజల్ట్స్ కూడా మనకి 3-5 డేస్ టైం పడుతుంది రిజల్ట్ రానికి. మీరు ఇవాళ టెస్ట్ చేసినా కూడా మీకు వెన్స్‌డే వరకు, థర్స్‌డే వరకు మీకు రాదు టెస్ట్ రిజల్ట్. ఈ మధ్యలో మీ సింప్టమ్స్ వర్సన్ అవ్వచ్చు. అట్లా కానీ మన బాడీ మనకి ఎట్లా సింప్టమ్స్ అయితున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైతుంది, చాలా మంది కోవిడ్ న్యూమోనియా వచ్చింది, మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ప్రెడ్నిసోన్ ఇచ్చారు, ట్రీట్ చేశారు. ఓకే, యూ గో హోమ్ అండ్ రెస్ట్, క్వారంటైన్ చేయండి 2 వీక్స్ అని చెప్తున్నారు. ఈ 2 వీక్స్ తర్వాత పేషెంట్ ఎట్లా రికవర్ అవుతున్నారు అన్నది ఫాలో అప్, బికాస్ అంటే అర్జెంట్ కేర్స్‌లో, ఈఆర్స్‌లో చేసేసరికి ఫాలో అప్స్ తక్కువ ఉన్నాయి. అది చాలా మంది ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ప్లస్ హాస్పిటల్స్ అంతా ఇప్పుడు ఎక్కువ ఎక్స్‌పోజర్ తగ్గించాలని టెలివిజిట్ చేస్తున్నారు. అట్లా ఉన్నప్పుడు నేను ఎవరినైనా చూసినా కూడా నేను చెప్పలేను. అట్లా ఉన్నప్పుడు మనది బాడీ మనకి డిఫరెన్స్ మనకే తెలుస్తది. అట్లాగే మీరు సిక్ అయిన తర్వాత యాక్చువల్‌గా హాస్పిటల్‌లో ఉన్నారు. హాస్పిటల్‌లో అంటే గనుక వెంటిలేటర్ ఇస్ మస్ట్ కదండీ! వెంటిలేటర్ అనేది మస్ట్‌గా పెడతారా? లేదు. వెంటిలేటర్ అవసరం లేదు. 80% ఆఫ్ ద పీపుల్‌కి వెంటిలేటర్ అవసరం లేదు. ఓకే. ఇట్లా స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఎట్లా ఉందంటే 2% ఆఫ్ ద పీపుల్ చాలా సిక్ అయితారు. ఆ 2% సర్వైవ్ కాకపోవచ్చు. 20% ఆఫ్ ద పీపుల్ న్యూమోనియా వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. ఆ న్యూమోనియా వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయిన 20%లో 14-15% రికవర్ అయ్యి వచ్చేస్తారు. బట్ వాళ్ళు కూడా ఒక 2 వీక్స్ యావరేజ్ టైం పడుతుంది ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళకి బయటికి రానికి. ఓకే. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్యుబేషన్, వెంటిలేటర్ అవసరం లేదు. అంటే మనకి న్యూమోనియా ఉంది. న్యూమోనియాతో పాటు ఎక్కువ బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ప్రివెంట్ చేయడానికి మనకి హెపరిన్, లోవెనాక్స్, ఆస్పిరిన్ అట్లాంటి మెడికేషన్స్ యూజ్ చేస్తే ఆ సింప్టమ్స్ తగ్గుతాయి మనకి. అంటే ఇనీషియల్‌గా మనకి తెలవదు. అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే తప్ప మనకి ఇవన్నీ అయితున్నాయా లేదా తెలవదు. ఫస్ట్ నుంచి తీసుకున్నారనుకోండి, మనకేంటంటే మార్చిలో అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ దాకా సివియర్ వచ్చేసరికి ఫిబ్రవరి నుంచి మనకు మొదలైంది. సో ఆ టైంలో ఉన్న వైరస్ ఎఫెక్ట్ అంటే అంత పవర్ఫుల్ గా ఇప్పుడు కూడా అలాగే ఉంది వైరస్ ఎఫెక్ట్, అంటే ఎఫెక్ట్ అలాగే ఉందంటారా? లేదంటే కనుక ఉన్న ఈ సమ్మర్ మూలాన కానివ్వండి ఏదైనా కొద్దిగా డౌన్ అయిపోయేసి ఎలా ఉందంటారు అసలు అట్లాగా? అంటే అప్పటికి మనకి నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిలో ఉన్న దానికి ఇప్పటికి మనకి సివియారిటీ తగ్గిందంటారు. తగ్గింది. కానీ తగ్గినా కూడా ఫస్ట్ ఇప్పుడు ఇంకొక కొత్త మ్యుటేషన్ వచ్చింది. ఈ లాస్ట్ 3 వీక్స్‌లో కొత్త మ్యుటేషన్ వచ్చింది. ఆ కొత్త మ్యుటేషన్‌తో మనం ఇంకా ఎక్కువ కేసులు సిక్ అవ్వడం చూస్తున్నాం.
ఇంకా పిల్లలు కూడా అంతకుముందు లేనిది చిన్న పిల్లలకి ఇంకా తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ వీక్ లో కిడ్స్ అండర్ 12 years లోపు ఉన్న మా పిల్లలకి ఎక్కువ అవుతుంది కేసులు. అంటే వాళ్ళకి అడల్ట్స్ లో ఉన్నంత సివియర్ గా రావట్లేదు. అడల్ట్స్ లో మనం చూస్తుంది సివియర్ డిసీజ్ ఉన్నది. ఫస్ట్ థింగ్ వాస్ పీపుల్ హు ఆర్ వెరీ ఒబీస్, చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా సివియర్ గా అవుతుంది. నెక్స్ట్ థింగ్ స్మోకర్స్, డయాబెటిక్స్, ఇంకా అట్లా కోమార్బిడ్ వాళ్ళకి వేరే డిసీజ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్కువ సిక్ అవుతున్నారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది అండ్ వాళ్ళు ఐసీయూలో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా మనకి ఇప్పుడు సూర్య గారు ఒక క్వశ్చన్ అండి మీకు. అట్లా మనకి ఎందుకడానికి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ గురించి కానివ్వండి ఇట్లా స్పెక్యులేషన్ జరుగుతుంది. అంటే మనకి యాక్చువల్గా ఇంకో 6 months వరకు మీరు ఇందాక చెప్పారు 6 months కానీ మెడిసిన్ అంటూ రాదు, కొద్దిగా అంటే వెయిట్ చేయాలని. సో ఇప్పుడు ట్రయల్స్ లో కానివ్వండి అంటే కనుక ఇప్పుడు యాక్చువల్గా ఈ మెడిసిన్ అంటే మెడిసిన్ గురించినే కాదండి, యాక్చువల్గా మనకి ఈ అమెరికాలో కూడా చూస్తుంటే కేసులు పెరిగిపోతున్నాయి. అంటే మీరు మాస్క్ ఒకటి మ్యాండేట్ అని చెప్పేసి అందరూ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే లాక్డౌన్ అంటూ ఎక్కడ ఏం లేదు. పీపుల్ ఆర్ ఏంటంటే మీటింగ్ అంటే గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి అన్ని కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 50 families వరకు గ్రూప్ ఆఫ్ 50 members, టెంపుల్స్ కానివ్వండి ఇవన్నీ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు ఏంటంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ మీరు చెప్పారు మాస్క్ అని, అంతకు మించిన బియాండ్ టు దట్ ఏదైనా కానీ అంటే మన పర్సనల్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ అండి అదేమన్నా పెంచుకునే అవకాశం కానీ ఏ విధంగా అంటే హెల్ప్ అవుతుంది అది? See, there is a lot of false notion about ginger తింటే రాదు, గార్లిక్ తింటే రాదు, లేకపోతే ఇది గార్గల్ చేయండి, సాల్ట్ చేయండి. I think if you do that, it's not a bad idea. But the most important thing, which is proven science, is to take aggressive vitamin D supplementation and vitamin C. Those are really going to change. And kabote meeku symptoms unte, if somebody can diagnose you, if they can start you on early a small dose of steroid and blood thinners, is going to change the entire course of the life. Adi and symptomatic unte routine antibiotics alandi, idi ventilators kani, the kind of I would say like scariness is going on is beyond imagination. Anta avasaram ledu adi, because eventually it's going to be the other precaution what you need. You can wash your hands and other stuff and keep your hygiene. And now there are a lot of the studies which have proven that కూరగాయలు చేస్తే వస్తుంది, ఇంట్లో సర్ఫేసెస్ మీద నుంచి వస్తుంది, ఇప్పుడు డోర్స్ మీద నుంచి వస్తుంది. అది ప్రతి వాట్సాప్ లో ప్రతి ఒక్కరు వాడికి దోచింది వాడే చెప్తాడు. దెన్ ఇట్ కంటిన్యూస్. See, it has proven beyond science that this will not last more than like 3 to 4 hours on surfaces. సో మీ ఇంట్లో ఎవరికి కోవిడ్ లేదంటే మీరు ఇల్లంతా రోజు క్లీన్ చేసే అవసరం లేదు. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఎస్పెషల్లీ క్రౌడెడ్ ఏరియాస్, అంటే ఇక్కడ మాకు అమెరికాలో అయితే బార్స్ అండ్ నైట్ క్లబ్స్ అటువంటి, మన దగ్గర అయితే పెళ్ళిళ్ళు అవన్నీ దే హావ్ స్టాప్డ్ అదర్ స్టాప్. అండ్ ఈ మేజర్ ఈవెంట్స్ ఎక్కడైనా మీకు అవసరం లేకపోతే వెళ్ళొద్దండి, అన్లెస్ యు ఆర్ ద లీడర్ ఆర్ మేబీ యూ కెన్ డూ ఎ స్కైప్ ఆర్ సంథింగ్. అదే డాక్టర్ గారు, మంజులా గారు, ఇంకొక క్వశ్చన్ అండి మీకు. మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి వాళ్ళు శానిటైజర్ వాడండి అంటే కనుక మనం ఎవ్రీ టైమ్ సోప్ పెట్టి రుద్దుకోండి చెప్తున్నారు. అందులో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి. అంటే కొంత స్ప్రెడ్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంటే కనుక ఇప్పుడు ఎక్కువ టైమ్స్ కనుక శానిటైజర్ వాడేసి ఆ కెమికల్స్ ఉన్న దాన్ని వాడుకుంటే కనుక దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఇది ఉందని చెప్తారు. దాని గురించి ఏంటండి, ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి? The best thing, మనం 20 seconds హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ మనం చేస్తే we can prevent all kinds of germs. మనం బయటికి వెళ్ళొచ్చాం, మన దగ్గర వాటర్ లేదు, బట్ you're carrying a little sanitizer, you use the sanitizer, that's fine. Right? మన స్టోర్కి వెళ్ళి వస్తాము, వెంటనే కార్లోకి ఎక్కాలి, కార్లో ఓకే శానిటైజర్ మీ పర్స్లో ఉంటుంది, యూజ్ చేసుకోండి, దట్ ఈస్ ఓకే. ఇంటికి వచ్చి వాష్ యూర్ హ్యాండ్స్, వాష్ యూర్ ఫేస్, అట్లీస్ట్ ఒక 20 seconds స్క్రబ్ చేసి వాష్ చేస్తే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. శానిటైజర్ యూజ్ చేయొచ్చు, బట్ శానిటైజర్స్ లో దే కెమికల్స్ అండ్ ఆల్కహాల్ ఉంది దాంట్లో. కాన్స్టెంట్ ఎక్స్పోజర్
ఫ్రీక్వెంట్ అంటే కొంతమందికి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అబ్సెషన్ అయిపోయింది. ఒక ఎవ్రీ 2 నిమిషాలకి ఇట్లా శానిటైజర్ వేసుకొని రుద్దుకోవడం. అవును. అంటే దట్ బికమ్స్ ఎన్ అబ్సెషన్. అంటే ఇప్పుడు వెంటనే మనకి దాని వల్ల ఎఫెక్ట్ తెలవదు. బట్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అండ్ దట్ అబ్సెషన్ బికమ్స్ ఎ పర్సనాలిటీ డిజార్డర్. అంటే అట్లాగే మీరు యాక్చువల్‌గా మీరు ఇప్పుడు రికవర్ అయ్యారు వచ్చేసి. సో, మీరు యాక్చువల్‌గా అంటే ఎందుకంటే గనక అదేదో నేరం చేసినట్టు, తప్పు చేసినట్టు కోవిడ్ గనుక వస్తే గనుక చాలా మంది ఆ ఫియర్‌నెస్ ఉంది. అమ్మో! ఏంటో కమ్యూనిటీ అంటే గనక దూరం సొసైటీ నుంచి దూరంగా పెట్టేస్తారా అన్న ఫీలింగ్ కూడా అంతవరకు ఎళ్తున్నారు జనాలు. ఎందుకంటే అదంతా మీరున్నారు. మీరు చెప్పండి కరెక్ట్‌గా ఎందుకంటే మీరు యాక్చువల్‌గా మీకు ఆల్రెడీ రికవర్ అయ్యారు. సో, నథింగ్ మీ వ్యూలో ప్రికాషనరీ అంటే గనక ఆహ్, రాకుండా ఆల్రెడీ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటున్నాం. అయినా గాని మనకొస్తోంది. అట్లాగే వచ్చిన తర్వాత ఎట్లాగా రికవర్ అయిపోయారు. మీరు రికవర్ అయిన తర్వాత కూడా మనకి ఎందుకంటే ఏ జాగ్రత్తలంటే ఫ్యూచర్‌లో కూడా మళ్ళా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? రికవర్ అయిన తర్వాత కూడా మళ్ళా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇది? ఓకే. సో, ది బెస్ట్ థింగ్ చెప్తాను. మనం ఇంతవరకు మన కోవిడ్ గురించి భయపడతాము. ఇప్పుడు నేను చెప్తాను. కోవిడ్ వస్తే బెటర్. ఓకే. ఇప్పుడు వస్తే మనకి ఆల్రెడీ మనకి ట్రీట్మెంట్ తెలుసు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కోవిడ్ వచ్చిన అంత సివియారిటీ ఫస్ట్‌లో ఉన్నంత లేదు. ఇప్పుడు మనం అవాయిడ్ చేస్తున్నాము. రైట్. ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తాము? బికాస్ ద కోవిడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అవే. ఇట్స్ గోయింగ్ టు స్టే. It's going to be like the flu. Okay? It will come and go. It will continue to be here. It's like a regular cold or flu or some cough or something. It's a cold virus, but it's a much severe disease. Okay? So the sense of fear మనుషుల దగ్గర నుంచి తీసేయాలి. ఓకే. ఇప్పుడు ఐసోలేట్ చేస్తున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ చేస్తున్నాము, స్కూల్స్ మూసేస్తున్నాము. అంటే ఎంతవరకు ఇట్లా కంటిన్యూ చేస్తాము? అంటే మనకి పాపులేషన్‌లో ఒక హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి 60-70% మనం ఎక్స్‌పోజ్ అయితే అందరికి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటది. నా వాక్సిన్ అన్నది ఇట్స్ అప్ ఇన్ ద ఎయిర్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌కి వస్తదా అన్నది స్టిల్ నాట్ ప్రూవెన్. ఈవెన్ వచ్చినా కూడా 7.2 బిలియన్ పాపులేషన్‌కి ప్రొవైడ్ చేయగలరన్నది దట్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మనం బెస్ట్ థింగ్ వి కెన్ డూ ఇస్ టు ప్రివెంట్. ప్రివెంట్ అంటే వేర్ ఎ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, పర్సనల్ హైజీన్, మెయిన్ థింగ్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఏ, జింక్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ అని ఒక చిన్న డివైస్ దొరుకుతుంది టు చెక్ ద బాడీ పల్స్ ఆక్సిజన్. అదొక $20లో వస్తుంది. అట్లాంటి డివైస్ మనం దగ్గర పెట్టుకుంటే మన ఆక్సిజన్ లెవెల్ తక్కువైనా మనం రికగ్నైజ్ చేయొచ్చు. 90 బిలో 90 ఉంటే మనకు ప్రాబ్లం ఉన్నట్టు. బిలో 80 ఉంటే యు రియల్లీ నీడ్ టు బి ఇన్ ద హాస్పిటల్. ఓకే. 90కి తక్కువ ఉంటే వి నీడ్ టు ఐడెంటిఫై దేర్ ఇస్ ఎ రియల్ ప్రాబ్లం. అది మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనమే చేసుకోవచ్చు. చిన్న డివైస్ అది. మన చేతికి ఫింగర్ టిప్‌కి పెట్టి మనమే చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇందాక చెప్పినట్టు మనకేంటంటే యాక్చువల్‌గా మీరు రికవర్ అయ్యారు. రికవర్ అయిన తర్వాత మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే గనుక ఒకసారి ఎక్స్‌పోజ్ అయింది ఇది ఒకే బాడీకి. మళ్ళా రిపీటెడ్‌గా అంటే గనుక ఒకసారి అయిపోయింది తగ్గిపోయింది. మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు మనం చూస్తుంది స్టాటిస్టిక్స్‌లో కొన్ని కేసెస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. 3 మంత్స్ వరకు కూడా వాళ్ళ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది. కొంతమందికి మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫస్ట్‌లో రికవర్ అయ్యారు అనుకున్న వాళ్ళు మళ్ళీ డిసీజ్ వచ్చింది. అంటే ఎట్లా వచ్చింది? వాళ్ళ కొత్త స్ట్రెయిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది వైరస్. అది కొత్త మ్యుటేషన్ ప్రతిసారి ఫార్మ్ అవుతుంది. ఆ పర్సన్ ఫస్ట్ టైం ప్రోన్ అయ్యే వాళ్ళకి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ ఎంతమందికి వస్తది? ఇట్స్ లెస్ దెన్ 10%. ఓకే. ఓకే. Again it depends on the immunity levels, right? It depends on the immunity level. So the best thing is you boost your immunity. Vitamin C తీసుకోవాలి. More oranges, more lemon juice or vitamin C powder 2 to 3 times a day. Vitamin D minimum 5,000 units ఒక 3 to 6 months యూజ్ చేయండి. అంటే రికమెండెడ్ ఇస్ 1,200 units అట్లా ఉంటుంది. బట్ 90% of the population is low in vitamin D. మన vitamin D is the major immune booster. Vitamin D, vitamin C and zinc. ఇవన్నీ మనం సప్లిమెంట్స్ తీసుకుంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బయటకు వెళ్లకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి మాస్క్ వేసుకొని
ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒక్కొక్కళ్ళు మాస్క్ వేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా అట్లా బిహేవ్ చేయడం నోటీస్ చేశాము. సేమ్ హౌస్ హోల్డ్‌లో ఉన్నవాళ్ళు అట్లా చేయాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ ఒకళ్ళకి ఎవరికైనా కోవిడ్ వస్తే తప్ప అట్లా చేయాల్సిన అవసరం లేదు. నా మాస్క్స్ అంటే ఇప్పుడు N95 మాస్క్ అందరికీ దొరక్కపోవచ్చు. కరెక్ట్. అవును. ఓకే. N95 మాస్క్ మనకి అంటే మోస్ట్‌లీ మెడికల్ పర్సనల్‌కి దే ఆర్ రికమెండెడ్ టు యూజ్ ఇట్. అంటే మనం వి నీడ్ టు అబ్జార్బ్ ఆర్ ప్రివెంట్ ద అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. యాస్ వెల్ మనం ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండనికి. Any mask is better than no mask. Okay. Yeah. Even the 3 AAA mask is better. Cloth mask is not protective because the micron size of this virus can penetrate through the cloth mask. కాబట్టి దాన్ని అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు N95 రెగ్యులర్ ట్రిపుల్ ప్లై మాస్క్ దొరకకపోయినా క్లాత్ మాస్క్ వేసుకున్నా కూడా ఇట్స్ ఎ సేఫ్టీ డివైస్. సో అట్లాగే సూర్య గారు మనకి మీరు చెప్పండి అంటే కనుక ఫైనల్ గా మనకి అంటే మీరు చెప్పదలుచుకుంది మన కమ్యూనిటీకి కానివ్వండి, లైక్ ఎట్లా అంటే కనుక ఓవరాల్ గా ఏంటి ప్రికాషన్ చెప్పారు మీరు, దాన్ని చాలా చెప్పారు. ఇంకా మీరు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు రాజా గారు మీరు అడిగిన క్వశ్చన్ కి వాట్ ఇఫ్ దే గెట్ ఎ సెకండరీ మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుద్ది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ ఇట్ డిడ్ కిల్ యూ ఫస్ట్ టైం ఇస్ నాట్ గోయింగ్ టు కిల్ యూ సెకండ్ టైం అండి. The other thing is like very few people have that repeat infection, probably different strain, but ఇంకొక strangeness about this disease ఏంటంటే the most important thing is this is a peculiar disease. మీకు ఫీవర్ వచ్చి కాఫ్, స్ప్యూటమ్, రెస్పిరేటరీ సిమ్టమ్స్ రాకముందు అన్లైక్ ఎనీ అదర్ ఫ్లో ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ ఉంటుంది ఇది. కానీ ఈ వైరస్ ఈవెన్ బిఫోర్ యూ డెవలప్ సిమ్టమ్స్ లైక్ 2 to 3 days బిఫోర్ నుంచి ఇన్ఫెక్టివ్ ఉంటుంది. సో ద థింగ్ ఇస్ దట్ లీవ్స్ విత్ ద చాయిస్ దట్ లాట్ ఆఫ్ asymptomatic people are roaming without knowing that they have it. One. రెండోది ఏంటంటే more than 40-50% of the people they don't even have symptoms, they develop. My friends are there, they are professors in all the medical colleges and other stuff. నా batchmates ఎవరికి ఒక సిమ్టమ్ లేదు, అందరికి చాలా మందికి పాజిటివ్. అయితే ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ జస్ట్ బికాస్ దే ఆర్ పాజిటివ్ దే ఆర్ సిట్టింగ్ హోమ్ అండ్ 2 వారాలు వెకేషన్ తీసుకొని మళ్ళా ఎవరి పని ఆగదు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ it is important for you as a human being not to expose. మీరు ఎక్స్పోజ్ కావద్దు, వేరే వాళ్ళని ఎక్స్పోజ్ చేయొద్దు. అదొకటి. ఇంకోటి like Manjula was sick for 3 weeks and I was alone taking care of her and my daughter came to help her in the last 3-4 days. నా టెస్ట్ లో ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్ ఒక 6-7 టైమ్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఏదో దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు. నాకు ఏ రోజు కూడా పాజిటివ్ లేదు, బట్ ఐఎమ్ 100% సర్టన్ దట్ ఐఎమ్ ఎక్స్పోజ్ వే టూ మచ్. ఎందుకంటే నా పేషెంట్స్ కానీ నా చూడడం కానీ just by living with Manjula itself is a huge exposure because she was super sick. It's not that she's one of those asymptomatic patients, but my test eppudu negative. So to make the story, there are 2 types of tests. Okatemo the swab test చేస్తారు PCR అని, ఇంకోటేమో బ్లడ్ లో యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. The antibody testing is very unreliable. ఎప్పుడు అది ఇమ్యూనిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అన్లైక్ అదర్ డిసీజెస్ ఇట్ విల్ షో అప్ వెరీ మచ్. ఈ పీసీఆర్ టెస్ట్ లో కూడా దేర్ లాట్ ఆఫ్ ఫాల్స్ నెగటివ్స్. అంటే I consider myself to be one of the false negative, even though I'm exposed. So I might have 0 symptoms, but am I infected to others? I don't think so. So అంటే దీనికి ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడండి, హైజీన్ మెయింటైన్ చేయండి, take all the vitamins if you want. The most important thing again is vitamin D, vitamin C, selenium, magnesium, zinc. These are the things if you take it. And inkoti these high doses lo teesukovali endukante whatever the normal dose about 2000 units is not enough, 5000 units is not enough. So what we call is filling the tank. Vitamin D, 99 people are deficient in vitamin D as such, because that plays a very important role in terms of regulation and the mechanism, pathogenesis, and also in terms of
developing clots, and that is the key anamata. DIC, diffuse intervascular coagulation అంటారు. దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అర్లియర్గా మీ సింపుల్ ప్రొఫైల్ చేసి మీ ఫిజిషియన్ కానీ ఎవరైనా, if they start you on steroid and they start you on some blood thinners, the chances of you becoming more are much less, one. And two, the pulse oximeter అంటే చిన్నగా ఉంటుందండి, ఇంత చిన్న డివైస్, ఇట్లా వేలికి పెట్టుకోగానే చెప్పేస్తుంది, ఒక 2 seconds లో చెప్పేస్తుంది. If somebody can afford to buy, all the people who can afford to buy a pulse oximeter, at least one for the family they should have. Okay. And ఎందుకంటే the reason why you want to have is because your oxygen level goes down somewhere between 95, usually 98, 99, 97 ఉంటుంది మనకి. At 92, 93 goes to, then we know, hey, this is a warning sign, so just go and take care of the issue, and we will address it in the future and depressy. But this is not at all the deadliest disease as compared to before, and nobody has done any sin or a crime to get it. The most important thing, the difference between treatment from 4 to 5 years to now is steroids. ఫస్ట్ లో వచ్చినప్పుడు అందరు ఏం చెప్పారనమాట, స్టెరాయిడ్ తీసుకుంటే జనాలు చనిపోతారు, అట్లనే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఒక 2-3 million పీపుల్ అనవసరంగా చనిపోయినారు ఫర్ ద సింపుల్ రీజన్. అది డెక్సామెథాసోన్ ఇస్ సో చీప్ అండి, ఆల్ ది స్టెరాయిడ్స్ ఆర్ సో చీప్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో దెన్ సమ్ సెంటర్స్ ఇన్ ద ఇంగ్లాండ్ స్టార్టెడ్ డూయింగ్ స్టడీస్ అబౌట్ treating with the super sick patients, hope వదిలేసుకున్న వాళ్ళందరికీ స్టెరాయిడ్ పెడితే వాళ్ళు లేచి బయటికి రావడం, oh my god, this is. So then the whole world is adapting. So compared to India, the US లో we treat very simply, very easily. అక్కడ ఇక్కడ అడ్మిషన్స్ కానీ దోచుకోవడం కానీ ఇటువంటి అన్ని చాలా తక్కువ, and 85 to 90% of the patients they are discharged from outside and managed at home. Yeah. Thank you very much, Andy. So a lot of things you guys both shared, and also special thanks to Manjula garu. ఏంటంటే మీరు అడగంగానే ముందరకు వచ్చేసేసి ఈ అవేర్నెస్, ఎంతో మంది ప్రాణాలు కాపాడి మీరు మీ ప్రాణాలు రిస్క్ చేసేసి ఎంత రికవర్ అయ్యేసి ఇప్పుడు ఇంత ధైర్యంగా ముందరకు వచ్చేసేసి, అంటే కోవిడ్ వచ్చింది చెప్పాలంటేనే భయపడుతున్నారు అసలు జనాలు. ఎందుకంటే అమ్మ అదేదో విన్నాను అనుకున్నట్టుగా అంటరాంతనము అట్లా అనుకుని చెప్పాలి. అట్లాంటిది మీరు వచ్చేసి మీ వాల్యుబుల్ ఐడియాస్ కానివ్వండి, మీరు అంటే మీరు తీసుకున్న ట్రీట్మెంట్ విషయాలు కానివ్వండి, అట్లాగే ఎట్లాగో ప్రికాషనరీ తీసుకోవాలని చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఈ ఫస్ట్ టైం అండి. థ్యాంక్స్ సూర్య గారు. మీరు చెప్పినట్టు చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు ఒక్క లైఫ్ మిగిలినట్టే అండి, అండ్ దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.